ఆయన స్కూళ్ళకి వచ్చి మోటివేషన్ క్లాసులు చెప్తాం. అప్పుడు అది భిన్న విత్తనాలు ఏమన్నా అందుకు నేను చాలా గర్వపడుతున్నాను మిమ్మల్ని ఈ స్టేజ్ మీద ఉన్నందుకు. అయితే ఇప్పుడు మేము కూడా మా బాబు జగజీవన్ రామ్ గారి అంటే ఈ దేశంలో ఉన్న స్పృశ్యతకు లోనైన ప్రతి ఒక్కరి తరఫున విజ్ఞప్తి అన్న, మీరు మొన్న వచ్చినప్పుడు దానికి క్లారిటీ లేదు. నాకు ఏది కావాలో నేను చెప్పుకోవాలి, నాకు ఆగలేదు. కానీ మా సోదరులు మళ్ళా మేమంతా అస్పృశ్యతకు లోనైన వాళ్ళని కానీ క్లారిటీ లేక వాళ్ళని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మళ్ళీ నేనంటే మళ్ళీ నువ్వు అంత తెలియమంటున్నావు అనుకుంటే నా గురించి చెప్తాను. ఐఎమ్ ఏ ఫ్లైట్ హ్యాండ్లింగ్ సూపర్వైజర్. Until unless I did sign flight reliability proof, I am the one who is giving a load sheet to the captain. Captain has to fly the aircraft according to my load sheet. కాబట్టి నేనేమంటున్నానంటే నా సోదరులకు చెప్పేది ఒకటే, మీకేం కావాలో మీరు అడగండి. నేనేమి అంటున్నానంటే మనందరి వాడు బాబు జగజీవన్ రావు. ఏ ఒక్కరికి లేబర్ చట్టాలు మాదిగోళ్ళకని రాలేదు. లేబర్ చట్టాలను చేంజ్ చేసి అవర్స్ని తగ్గించిన గొప్ప నేత బాబు జగజీవన్ రావు గారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాల్లో కూడా చాలా మార్పులు తెచ్చినవాడు, ఆహార విషయంలో కూడా చాలా చట్టాలు తెచ్చినవాడు బాబు జగజీవన్ రావు. మీకు ఈ వేదిక నుంచి చేతులు జోడించి మీ అందరికీ ఉద్యమ వందనాలు చెబుతూ ఆ యొక్క మహానుభావుని స్మరించుకునే మా అవకాశం మనందరికీ రాబోతుంది. కాబట్టి మనందరం ఐక్యతగా ఆ యొక్క బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మీరందరూ సహకరిస్తారని ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చాలా మంది పెద్దలు వేదికకి ఉన్నారు. చిట్యాల గంగాధర్ గారు కొంచెం లేట్గా వచ్చారు. మాకు ఎంతో పట్టేసేటట్టు లేదంటే ఎవరి కోసం బతికింది. నేను ఇక్కడ పేరు లేదంటే వెళ్ళిపోయింది. ఈజ్ ఇట్ రైట్ వే? దిస్ ఈస్ కాల్డ్ అంబేద్కరిస్ట్. వాట్స్ గోయింగ్ ఆన్? తన కోసం నేను బ్రతకాలనుకుంటే మేడలు మిట్టలు ఎన్ని టన్ను సంపాదించుకోవచ్చు కదా. వై ఈ సాక్రిఫైస్ ఫర్ అవర్ సెల్ఫ్? మన కోసం అనుకున్నాడు, మై సెల్ఫ్ అనలేదు. దయచేసి ఎవ్వరూ అన్యగా భావించద్దు. ఇక్కడ ఉన్నవారు పెద్దవారని కాదు, అక్కడ ఉన్నవారు చిన్నవారని కాదు, మనమందరము అంబేద్కరిస్టులము. దయచేసి ఆయన వేసిన మార్గాన్ని మనందరం అనుసరించి ముందుకు వెళ్ళాలని నాకు మాటలు తెలిపినట్టే మా గిరిజల లచ్చన్న గారు ఆయన త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెడితే మనమందరం బొల్లం విజయన్న మరియు వీళ్ళందరికీ సన్మానం ఉంది. అన్న దయచేసి మీ చేతుల మీద ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు. కుర్చీలన్నీ ఖాళీ ఉండకుండా చూసుకునే బాధ్యత మాదని మాట ఇచ్చినాం. మేము మాట నిలబెట్టుకున్నామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.